దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే ఈ రోజున మనము ధ్యానించేటువంటి ఒక విషయం ఏంటంటే, నిన్న చెప్పినటువంటి 7 సంగతులు కూడా మొట్టమొదటి భాగంగా నేను చెప్తా ఉంటున్నాను. అదేంటంటే అప్పుడు దేవాలయ పుత్తెర పైనుండి కిందికి 2గా చినిగను అనే విషయాన్ని తెలియచేస్తానికి వచ్చాను. అయితే ప్రియులరా, ఆ దేవాలయ పుత్తెర ఎందుకు చిరిగింది, దాని యొక్క కారణం ఏంటి అని అంటే, పైనుంచి చిరిగితే దేవుని యొక్క ఆ కృప అయ్యి ఉంది, కింద నుంచి చిరిగినట్లయితే మానవులే దానిని చింపారు అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఉంది. అయితే ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద తను మరి ఆ ప్రాణము విడిచిన వెంటనే దేవాలయంలో ఆ తెర పైనుంచి కిందికి చిరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు చిరిగింది అనగా, ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రము ఏమైతే తెలవ చేసేది అని అంటే, మనుషులను పాపులుగా పరిగణించేది. ఆ పాపాన్ని గురించి వారు బలులు అర్పించేవారు. ఆ బలి అర్పించటానికి ఆ యొక్క బలి తీసుకొచ్చిన వాడు బయట నిలబడతాడు. యాజకుడు సంవత్సరంకి ఒకసారి ఆ కోడి రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ మందసం మీద మనిషి చీటి మీద 7 సార్లు రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ విమోచన కలుగుతుందన్నమాట. అయితే యేసు క్రీస్తు ప్రభువాడు ప్రధాన యాజకుడిగా ఆ శిలువ మీద బలైన తరువాత ఆయన రక్తము మానవులను విమోచించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆయన యొక్క మరణము ఏం జరిగించింది అని అంటే విమోచన కలుగు చేసింది అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంతేకాదు ప్రియులరా, ఆ ధర్మశాస్త్ర కాలంలో ఇప్పుడు దాన్ని దేవుడు తొలగించి వేసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీవు సేవించాలనేటువంటి 2 ఆజ్ఞలు ఇచ్చి కొత్త నిబంధనలో మనుషులందరికీ కూడా పాప విమోచన కలుగు చేస్తాడు. అయితే ప్రియులరా, ఈరోజు నీవు నేను ఎటువంటి వారమైనా సరే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అంటే, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ రక్షణ మార్గంలోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి నిన్ను ప్రవేశించటానికి దేవుడు అద్భుతమైన ద్వారాన్ని తెరిచాడనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. అయితే ప్రియులరా, ఈరోజు నీ ఎవరివైనా అయి ఉండొచ్చు, ఏ తెగైనా సరే, ఏ వర్ణమైనా సరే, ఏ విధమైనటువంటి భేదము లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, అది అందరూ పాపం చేసి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. కనుక ప్రియులరా, ఈరోజు మనము దేవుని మహిమను పొందాలి అనంటే ఏ భేదము లేకుండా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మనం రక్షించేవాడు, విమోచించేవాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తా ఉన్నాను. దేవుని మిమ్మల్ని